సో హాయ్ అన్న అనిల్ అన్న. సో మరొకసారి మరొక పోడ్కాస్ట్తో మనం సో సో ఇవాళ ఏంటి అంటే సో చాలామంది కొంచెం మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది ఏంటంటే మీరు ఇచ్చే ఏదైతే ఒక అవేర్నెస్ ఉందో అది మాకు బాగా యూస్ఫుల్ అవుతుంది. కానీ మేము కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక స్టార్టప్ బిజినెస్. అయితే మేమందరం ఒక యూత్, బట్ మా దగ్గర పాకెట్ మనీ అంటే కొద్దిగా ఉంటుంది. కానీ అది కూడా కొన్ని సందర్భాల్లో ఖర్చు అవుతాయి. సో మీకు తెలిసిన పిల్లలు ఎలా ఖర్చు పెడతారు స్టూడెంట్స్, వాళ్ళకి ఓపెన్గా చెప్పింది చెప్తున్నాను. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం తక్కువ పెట్టుబడితో బిజినెస్ ఏమైనా చేయొచ్చా, అండ్ పెట్టుబడి లేకుండా కూడా బిజినెస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, వెతికితే దారి లేకుండా, ఇలాంటివి వాళ్ళ యొక్క థాట్స్ అనమాట. సో ఇవి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మీరు దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో మా వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇద్దామంటారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే? ఎందుకంటే బిజినెస్ అన్నది ఎంత ఇంపార్టెంట్, అండ్ ఆ బిజినెస్ని ఎదుర్కొంటూ పోవాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చాలా స్టేజెస్ ఉన్నాయి. అండ్ ఫినాన్షియల్ స్టేజ్ ఉంది, పేపర్ వర్క్ ఉండొచ్చు, మైండ్ వర్క్ ఎలా ఉంటుంది, పేమెంట్స్ ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి, ఒక రెప్యుటేషన్ అనేది ఎలా మనం తీసుకురావాలి, నమ్మకం ఎలా తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా ఈ బిజినెస్లో ఇంతగానే ఉంది. బట్ ఈ యువతకి ఏంటంటే ఒక బిజినెస్ పెట్టాలన్న ఒక కళ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జాబ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనే ఉన్నాడు, వాడు మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళిందంటే మళ్ళీ ఈవినింగ్ బయటకు వస్తాడు, కానీ వాడు బయట ప్రపంచం ఏం తెలియదు. వాడు ఒక శాలరీకి కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాడు, దానికి లోపట్టుబడి ఉన్నాడు. మంత్ రాగానే సరే. కానీ బిజినెస్ పర్సన్స్ ఏంటంటే అతనికి ఒక 10,000 ఇస్తున్నారంటే మినిమం అతని నుంచి ఒక ₹1,00,000 ప్రాఫిట్ ఉండొచ్చు. లేని ఇస్తారు. ఇట్స్ ఇట్స్ మై థాట్ అది. ఓకే. సో దీని గురించి మొత్తం కంప్లీట్‌గా ఇవాళ మొత్తం రా అంటే రానా, సో కంప్లీట్‌గా మీరు ఇవాళ మా ఏదైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ అవేర్‌నెస్‌ని మీరు తీసుకురావాలి. దానికి సంబంధించి మీరు చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎవరైతే యంగ్ జనరేషన్ ఉందో, యంగ్ జనరేషన్కి ఏంటంటే మనకు ఉన్నటువంటి అంటే ఉద్యోగమే కానీ బిజినెస్ కానీ ఏం చేయాలనుకున్నా కానీ మనకు ఫస్ట్ దేనిలో ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో ఇంట్రెస్ట్ ఉంది. దాని ఇంట్రెస్ట్కి సంబంధించి దానిపైన మనం కొంచెం వర్క్ చేయగలిగితే, మీరు అంటున్నారు ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం ఏమైనా చేయొచ్చా అంటే, మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఓకే. మన దగ్గర ఉన్నటువంటి మొబైల్తోనే మనం డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం మార్కెటింగ్ చేసుకొని డబ్బులు ఎర్న్ చేయొచ్చు. ఓకే. సో దానికి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు ఏదైనా కొత్త షోరూమ్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటిది కానీ, వీటి ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది చూస్తున్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మార్కెటింగ్ ద్వారా మనము ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ మన దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే. మనకు ఉన్నటువంటి మొబైల్ని ఉపయోగించుకొని మనము ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత జీరో బడ్జెట్ బిజినెస్ అనేవి లేవు. ఓకే. బిజినెస్ విషయంలో జీరో బడ్జెట్ బిజినెస్ అనేవి లేవు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చిన్న అమౌంట్స్ అయినా సరే ఓకే మనం స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. స్టార్ట్ చేయాలంటే ఎంతో కొంత అమౌంట్తో స్టార్ట్ చేయాలి. అది చిన్న అమౌంట్స్తో మనం స్టార్ట్ చేస్తే దానిలో మెలకువలు నేర్చుకొని పెద్ద బిజినెస్గా కావచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నారు యంగ్ పీపుల్ ఏ విధంగా ఇప్పుడు కేవలం అందరికీ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే రావు, అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలంటే లేవు. సో మనం ఏంటంటే కొత్త ఎంటర్ప్రెన్యూర్గా ఒక కొత్త థాట్తోని లేకపోతే ఉన్న దాంట్లో మనం మన బిజినెస్ను ఎక్స్టెండ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఒకప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చాయ్ లవర్స్ ఉంటారు ఎక్కువ మంది. ఒకప్పుడు ఏంది చాయ్ హోటల్ అంటే ఎక్కడనో ఒక గ్రామంలో బస్ స్టాండ్ దగ్గరనో ఎక్కడనే ఉండేది. ఇప్పుడు అదే చాయ్ బిజినెస్ కొన్ని లక్షల కోట్ల బిజినెస్ అయింది. ఎక్కడికి పోయినా ఒక టీ టైం అని, ఒక చిచ్చా చాయ్ అని, బెల్లం చాయ్ అని, అంటే ప్రజల అభివృద్ధికి తగ్గట్టు ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటంటే బిజినెస్ని పెంచేంది వాళ్ళ యొక్క అవుట్లెట్, అంటే వాళ్ళ యొక్క యూనిట్ పెట్టినప్పుడు అక్కడ మనకి ఏంటంటే చిన్న అమౌంట్లో 1,00,000, 2,00,000, 3,00,000 అమౌంట్తో మనం మన యొక్క ఓన్ షాప్ను స్టార్ట్ చేసుకోవచ్చు. దానికంతా ఏంటంటే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం దాన్ని అమ్ముకోవడానికి సేల్స్ అనేది పెరుగుతాయి. ఇది యూత్కు అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేది. ఓకే. లేదు ఇంకా కొంచెం మా ఇన్వెస్ట్మెంట్ పెద్దది మనం సొంతంగా చేయగలుగుతాము అని అనుకుంటే మనము గవర్నమెంట్ చాలా వరకు సబ్సిడీస్ ఇస్తాం. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్లో కొన్ని సబ్సిడీస్ ఉంటాయి. దానిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే
పిఎంఈజీపీ, పిఎంఈజీ. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది, నా దగ్గర కొంచెం క్యాపిటల్ ఉంది, కానీ నాకు బ్యాంక్ ఒకవేళ సహకరిస్తే నేను నా యూనిట్ని ఒక 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షల వరకు పెట్టుకోగలుగుతా అనుకున్నప్పుడు గవర్నమెంట్ నుంచి, బ్యాంక్స్ నుంచి మనకు సపోర్ట్ ఉంది. ఎందుకంటే యూత్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మనము సమయాన్ని వెచ్చిస్తున్నాం, సమయం మళ్ళీ తిరిగి రాదు. సో సమయాన్ని వెచ్చించినప్పుడు నువ్వు ఆ సమయానికి తగ్గట్టు నీ యొక్క బిజినెస్ అనేది ఉంటే దానికి సంబంధించిన ఒక ప్రాఫిట్ అనేది నువ్వు అనుకున్న విధంగా వస్తుంది. ఎందుకంటే మన ఆలోచన ఒక 15 లక్షలు అనుకో, మన ఆలోచన ఒక 15 లక్షల బిజినెస్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని మనం ఏది అమ్మాలనుకుంటున్నామో అక్కడ ఏ విధంగా మార్కెట్ ఉంది. ఇందులో కూడా బిజినెస్ అనేది అవగాహన లేకుండా చేయదు. నన్ను అడిగితే కనీసం ఇప్పుడు మీరు అన్నారు ఉద్యోగం అనేది, ఒకవేళ మనం ఒక రంగంలో పోవాలనుకుంటే దాని గురించి మినిమం ఒక 6 నెలలు ఎక్కడైనా మనం స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. బట్టల షాప్ పెట్టాలనుకున్నాం అనుకో, అది ఎక్కడ పెడితే నడుస్తుంది. ఒక టీ పాయింట్ పెట్టాలనుకున్నాం అనుకో, ఎక్కడ నడుస్తుంది. ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలనుకున్నాం, ఎక్కడ పెట్టా నడుస్తుంది. లేదు అంటే నేను ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చిన్న బిజినెస్లో, ఓకేనా? సో ప్రారంభం అనేది చిన్నగా చిన్న నుంచి పెద్ద వరకు మనకు వివిధ రకాల సౌకర్యాలు ఉన్నాయి. మనం చెప్పింది కంపెనీ ఫ్రాంచైజీ సిస్టమ్, తర్వాత గవర్నమెంట్ సబ్సిడీస్, తర్వాత ఇంకా లీస్ట్, మనం ఇప్పుడు ఏదైతే లీస్ట్ అనుకుంటున్నామో ఒక 50,000 నుంచి మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్ట్ టైం బిజినెసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది, గాలి పటాలు కొంటాము, 3 రోజులు 4 రోజులు అమ్మేస్తాం. సీజనల్ అప్పటి వరకు టపాకాయలు కొంటాము, 2-3 రోజులు దానికి ప్రభావం ఉంటుంది. రాఖీ పండుగ వస్తుంది, రాఖీలు కొంటాము, దాని ప్రభావం కొన్ని రోజులు ఉంటుంది. ఈ చిన్న బిజినెస్లతో కూడా మంచి వాల్యూమ్ను మనము సంపాదించవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా బిజినెస్ మీద ఐడియా పెరుగుతుంది. ఒక వస్తువు మనకి ఎక్కడి నుంచి రారూపకంగా తక్కువకు వస్తుంది. ఈరోజు ఏంటంటే ఆన్లైన్ వచ్చిన తర్వాత హెవీ కాంపిటీషన్ అయింది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పిఎంఈజీపీ ఒకటి చెప్పాను. సో దీంట్లో ఏదైతే యువత ఉన్నారో, సో వీళ్ళు అందులో పార్టిసిపేట్ చేసి ఒక సబ్సిడీ ఏదో తీసుకోవచ్చు. అయితే అందులో పార్టిసిపేట్ చేయాలంటే దానికి ఏమైనా క్రైటీరియా ఉందా? సో వీళ్ళు ఏమన్నా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఏమైనా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలా? అండ్ వీళ్ళకి ఫిజికల్గా ఆఫీస్ అనేది లేదా వాళ్ళ బిజినెస్ అన్నది ఉండాలా? మనం పిఎంఈజీబీ అనేది మనం చెప్పేది కొత్త యూనిట్. ఇప్పుడు నేను ఒక అన్ఎంప్లాయిడ్ యూత్, నేను ఏదో కొత్తగా ప్రారంభం చేయాలనుకున్నప్పుడు పిఎంఈజీపీ స్కీమ్ అనేది వర్తిస్తాయి. ఓకేనా? తర్వాత దీనికి మనం ఆన్లైన్లో మనం అప్లికేషన్ నింపుతాము, బ్యాంకర్ దగ్గరికి వెళ్తాము, మన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాము. మన ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం క్లుప్తంగా మన పేరు మీద తీసుకుంటాం, ఎంటర్ప్రెన్యూర్గా మనదే, మన ఓన్. దీనిలో ఏంటంటే మనం పెట్టేటువంటి యూనిట్ ఏంది, దాని ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కాస్ట్ ఎంత. ఎగ్జాంపుల్కి మనం ఒక బేకరీ పెడుతున్నాం అనుకో, మన బేకరీకి సంబంధించిన ఆ ఫ్రిడ్జెస్ కానీ, బేకరీకి సంబంధించిన ఐటమ్స్ కానీ, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఎంప్లాయీలు ఎంతమంది అవసరము, ఇది మనం ప్రాజెక్ట్ రూపకంగా ఇస్తే బ్యాంకర్ మనకు లోను అప్రూవల్ చేస్తారు. పిఎంఈజీపీ మనం అప్లై చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తోని మనకి సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ రావడం ద్వారా ఏంటంటే ఈ ఎంప్లాయీకి ఎంతో కొంత ఊరట కొంచెం అతనికి బరువు అనేది కొద్దిగా తగ్గిస్తుంది. తర్వాత బ్యాంక్ గారు కూడా ఏంటంటే పిఎంఈజీపీ అంటే మనకు లోన్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. సో ఇంకొకటి అన్న, సో నేను కొన్ని చూసాను. ఎట్లా అంటే మనకి ఆన్లైన్లో నేను ఒక పర్సన్ చూసాను, అంటే లైక్ రీల్స్ వీడియోస్ చూస్తుంటాను. అట్లా ఒక రీల్ అయితే సజెస్ట్ అయింది. ఒక పర్సన్ ఏం చేస్తాడంటే అతను కాలేజ్ చేస్తున్నాడు. సో జాబ్స్ కోసం ప్రయత్నిస్తుంటేనేమో సో జాబ్స్ అనేవి కొంచెం అతనికి దొరకడం కొద్దిగా కష్టం ఉంది. మేబీ అతని స్కిల్ తక్కువ ఉండవచ్చు, మేబీ, లేదా ఆ కంపెనీకి అతను సూటబుల్ కాదు. సో అతను ఏం చేశాడంటే ఈ జాబ్స్ అని కాదు అని, సో అతను ఏం చేశాడంటే ఒక ఏమంటారు హోమ్ కిచెన్ ఉంటుంది కదా, సో మనకి లైక్ స్విగ్గీ జొమాటోలో పెడుతుంటారు కిచెన్ అని చెప్పేసి. సో అట్లా కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, లేబర్ లైసెన్స్ తీసుకుని. బట్ అతనికి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో రాదు. కానీ అతను ఏం చేశాడంటే అతని కింద, అతను అపార్ట్మెంట్లో ఉంటాడు ఫస్ట్ ఫ్లోర్. సో కిందకి వెళ్ళేసి అటు చుట్టుపక్కల గప్పు పానీపూరి ఉంటుంది, పానీపూరి బండి.
ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో అవన్నీ చూసుకున్నాడు. దాని ఫోటోస్ అన్నీ తీసుకొని అందులో పెట్టేసాడు. సో, ఇతనికి ఆర్డర్ రాగానే ఏం చేస్తాడంటే కిందకెళ్తాడు. ఆర్డర్ తీసుకుంటాడు. అక్కడే ప్యాక్ చేసేసుకుంటాడు. సో, డెలివరీ పర్సన్ వస్తాడు కదా! అతనికి ఇచ్చేస్తాడు. అతను డెలివరీ చేస్తాడు. సో, అంటే ఆ పర్సన్ యొక్క ఐడియాలజీ చూడండి. అతను ప్రిపేర్ చేయడు. దానికున్న బడ్జెట్‌కి 100-200 రూపీస్ ఎక్స్‌ట్రా పెడతాడు. సో, దానివల్ల ఏందంటే ఎటువంటి ప్రిపరేషన్ కాస్ట్ ఏం పడట్లేదు. అండ్ దాంట్లో పెట్టి చాలా సేల్స్ వస్తున్నాయి. 4.5 రేటింగ్ కూడా ఉంది. ఇదొక విధంగా. అండ్ ఇంకొంతమంది ఏందంటే జస్ట్ వాళ్ళ మైండ్ యొక్క థాట్. సో, ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు నాగర నేర్చుకున్న స్టూడెంట్స్‌లో సచిన్ పుత్ర అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో, అతను ఏం చేశాడంటే హి వాస్ బిల్డ్ ఇన్ వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్ ఏంటంటే మై వెబ్ రెజ్యూమే అని చెప్పేసి. సో, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్టు అవుతే సో, పీపుల్ అనేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ రెజ్యూమ్‌ని కొద్దిగా కాస్ట్ పే చేయాలి. లైక్ 100 రూపీస్ అది. సో, రెజ్యూమ్ అప్‌లోడ్ చేయంగానే ఆటోమేటిక్‌గా పోర్ట్‌ఫోలియో లాగా తయారైపోతుంది. సో, నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకప్పుడు రెజ్యూమ్ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ పోర్ట్‌ఫోలియో అని చెప్పేసి క్లిక్ చేసి నీ పేరు, నువ్వేం చేసావు, నిజంగా చేసావా లేదా, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా సేవింగ్ అయ్యేటట్టు సెట్ చేసుకున్నారు. అంటే సో, మనకొక ఆలోచన ఏదైతే ఉంటుందో సో, దాన్ని బేస్ తీసుకొని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు వైల్ యూజింగ్ ద డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. సో, ఇన్ని విధాలుగా ఉన్నాయి. సో, ఇంకా మనకి వేస్ ఇంకేమైనా ఉన్నాయా? సో, మీ వయసు. మన దగ్గర ఒక కొత్త థాట్ ఉన్నప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి స్టార్టప్ ఇండియా అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంది. యెస్. స్టార్టప్ ఇండియాలో ఏంటంటే స్టార్టప్ ఇండియా నుంచి కూడా మనము గవర్నమెంట్ గ్రాంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర మన ఐడియా ఒక వినూత్నంగా ఉంది. హ్మ్. అయితే ఇప్పుడు ఏంటంటే సర్వీస్ సెక్టార్ అనేది పెరిగింది మన దగ్గర. ఓకే. భారతదేశంలో సర్వీస్ సెక్టార్ అనేది పెరిగింది. ముఖ్యంగా యువకులకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఫోకస్ చేయాలనుకుంటే ఒక కొత్త రంగాన్ని ఎంచుకోవాలనుకుంటే అది సర్వీస్ సెక్టర్ అనేది మన దగ్గర చాలా పెరిగింది కాబట్టి యువకులు సర్వీస్ సెక్టర్ వైపు ఆలోచించాలి. ఇప్పుడు మనకు సర్వీస్ కామన్‌గా మనకి ఇప్పుడు ఏదైనా ఫ్యాన్ రిపేర్ అయినా గానీ, లాస్ట్‌కి మనము మన ఇంటికి సంబంధించిన వాష్ అవుట్ చేయాలనుకున్నా గానీ, ప్లంబర్ బుక్ చేయాలనుకున్నా గానీ, అవును. ఇట్లా సో మెనీ మొబైల్ యాప్స్ ఈరోజు సర్వీస్ రూపంలో వచ్చినాయి. అవును. దీనంతటి వెనుక కొత్త యూత్ ఐడియానే ఇదంతా. హ్మ్. 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 సో, సర్వీస్ సెక్టర్ అనేది భవిష్యత్తులో బాగా ఉంటుంది కాబట్టి హ్మ్. యువకులు ఎవరైనా గానీ సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తే హ్మ్. చాలా అవసరం. ఓకే. దీని ద్వారా ఏంటంటే మీరన్నట్టు కొత్త ఐడియాలను ఎంకరేజ్ చేయడానికి కూడా హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్ పేరుతోని చాలా ఫండింగ్ చేస్తుంది. యెస్. సో, మీరు రిసర్చ్ చేసి స్టార్టప్ నుంచి ఫండింగ్ తీసుకోవచ్చు. హ్మ్. ఐడియా అనేది ఎవరికైనా రావచ్చు. అవును. రావడం గొప్ప కాదు. ఐడియాని ఏంటంటే ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రాక్టికల్‌గా చూపించడం అనేది చాలా. గొప్ప. ఇప్పుడు మీరన్నారు జొమాటో, హ్మ్. స్విగ్గీ, ఇవన్నీ ఓయో, ఇవన్నీ ఏందంటే ఈ కంపెనీలు వీళ్ళకి సొంత యూనిట్ ఉండదు. అవును. ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళతోని వీళ్ళు అప్రోచ్ అయ్యి దాని నుంచి వీళ్ళు పర్సెంటేజ్ తీసుకుంటారు. సో, అప్పుడు ఏందంటే కంపెనీ ఆటోమేటిక్‌గా ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనిట్లతో లింక్ అయినప్పుడు ఎక్కడి నుంచి 10%, 20%, 30% వచ్చినా గానీ ఆ హ్మ్. కంపెనీ అనేది ఆటోమేటిక్‌గా బిల్డ్ అయితుంది. కంపెనీలో ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుంది. అవును. సో, ఆ విధంగా మనకి ఏదైనా సర్వీస్ సెక్టర్ ఐడియా ఉంటే హ్మ్. మనం ఇంకా సర్వీస్ సెక్టర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ర్యాపిడో, అవును. ఉబేర్, అవును. ఓలా, ఓలా. ఇట్లా మనకు తెలిసినవి ఇన్ని, తెలవనివి చాలా ఉన్నాయి. అవును. ఇట్లా టూరిజం సెక్టార్‌లో ఉన్నాయి. హ్మ్. హోటల్ సెక్టార్స్‌లో ఉన్నాయి. అవును. సో, సర్వీస్ సెక్టర్ అనేది భవిష్యత్తులో పూర్తిగా సర్వీస్ సెక్టర్ మీదనే ఆధారపడి ఉంటుంది. హ్మ్. కామన్‌గా మనం ఇప్పుడు ఏదైనా మనం బయటకు వెళ్ళలేము. ఇంట్లోనే ఉండి బుక్ చేయాలనుకుంటే జెప్టో, అవును. బ్లింకిట్ బ్లింకిట్. అవును. ఇవన్నీ ఏంది ఏదైతే జనానికి నిత్య అవసరాలు ఉన్నాయో హ్మ్. వాటిని ఇంటికే చేర్చడం. సో, యెస్. ఇదంతా ఒక సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది కాబట్టి హ్మ్. యువకులు ఎవరైనా సరే సర్వీస్ సెక్టార్ వైపు ఆలోచిస్తే అంటే మీరు మొబైల్ యాపే తయారు చేయండి. లేకపోతే దానికి రిలేటెడ్ వర్కే చేయండి. హ్మ్. దాంతోని ఏందంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుంది. అవును. ప్రజల అవసరాలు తీరుతాయి. అవును. సమయభావం ప్రజలకు తగ్గుతుంది. అవును. సో, దీని ద్వారా మనం Yeah. డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. యెస్. సో, అండ్ ఇవాళ చాలా వరకైతే సో, ఒక బిజినెస్‌కి సంబంధించినవి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ పీఎంఈజీపీ అన్నట్టుగా. అండ్ మనకి మన మైండ్‌లో ఒక చిన్న ఒక ఐడియా, ఒక థాట్ వచ్చినట్టయితే, ఆ థాట్‌ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? అండ్ బయట ఆల్రెడీ ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే, సో, దానికి సంబంధించిన కేస్ స్టడీస్ ఏమున్నాయి? ఇవన్నీ ఒకసారి మనం చూడాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఉంటే గనక మనకి ఓలా వచ్చేది కాదు. ఓలా ఉంటే గనక ర్యాపిడో వచ్చింది. బట్ ఇవన్నీ ఎలా అంటే, సో, దాంట్లో ఉన్న దానికి, మన దాంట్లో డిఫరెన్షియేషన్ ఏం పెట్టాలి? ఎలా మనం ఆడియన్స్ తోటి ఎంగేజ్ అవ్వాలి? సో, ఎలా ఆడియన్స్ అట్రాక్ట్ చేయాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే, సర్విస్ ఓరియెంటెడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే, ఒక వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో, అది మనం ప్రొవైడ్ చేయగలిగితే దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఇట్లాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఏవున్నా సరే, దాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? అండ్ డిజిటలైజ్డ్ కింద ఎలా తీసుకెళ్ళాలి? ప్రతి ఒక్కటి నౌ ఏ డేస్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. హెల్ప్‌ఫుల్‌గా టూల్సే ఆలోచించి ఇచ్చే విధంగా ఉన్నాయి. లైక్ చాట్‌జిపిటి అండ్ డీప్‌సీక్ అని ఇట్లా చాలా చాలా అయితే టూల్స్ అయితే ఉన్నాయి మనకి.
సో ఈ టూల్స్ అన్నిటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నౌ-ఏ-డేస్ మీకు ఇది అవకాశం అయితే ఉన్నాయి. ఒకసారి మీకు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చూడండి, అడగండి, టూల్స్‌ని తోటి ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో గవర్నమెంట్ అయితే మనకి సబ్సిడీ కూడా ఇస్తుంది. సో దాన్ని కూడా మనం యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అనమాట ఇవాల్టి వీడియో. సో మనకి అనిల్ అన్న అయితే మనకి డైలీ ఒక మంచి ఒక ఐడియా తోటి అండ్ మన యొక్క యూత్‌ని ఇంప్రెస్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, మీలో ఒక చైతన్యం తీసుకురావడానికి, మీ కాళ్ళపైన మీరు నించోడానికి అనిల్ అన్న మరికొన్ని సలహాలతో మన ముందుకి ఇంకా మరికొన్ని పోడ్‌కాస్ట్‌లో కూడా రాబోతున్నారు. సో వెయిట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.